నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఒకే అంశం అనేక రకాల అవతారాలు ఎత్తుతున్నట్లుగా ఉంది. ఇందులో ప్రధానంగా ఏంటి అంటే విజయవాడ కృష్ణలంకకి సంబంధించిన సాయి కృష్ణ కేసు. అది కాస్త ఇప్పుడు ఎటు నుంచి ఎటుపోయింది అంటే సాయి కృష్ణకేమో వైసీపీ వాళ్ళు అతని సామాజిక వర్గం, అతను కాపు సామాజిక వర్గం కాబట్టి ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వైసీపీ నేతలు వచ్చేసి ఇక్కడ వంత పాడుతూ ఉంటారు. మరో ప్రక్కన ఇంకో రౌడీ షీటర్ క్రాంతికుమార్ ఆయన సూసైడ్ చేసుకొని ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత దళిత నాయకులు, వైసీపీ దళిత నాయకులు అంటే మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, నందిగం సురేష్ ఇలాంటి వాళ్ళని అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇంకొంతమంది ఉన్నారు. మొన్నటిదాకా కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ చేసిన వాళ్ళు, అందులో జడా శ్రవణ్ కుమార్, అలాగే రజనీ, వీళ్ళేమో అసుగాలి ప్రీతి ఎపిసోడ్. అసలు వీళ్ళు ఏ ఉద్దేశంతో ఏ అంశాలు లేవనెత్తుతున్నారు, అవి నిర్మాణాత్మకమైనవా ఏ రకమైన పరిస్థితులు? అలాగే ఓ పక్కన మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన మాటే మంత్రి కార్యక్రమం ఆయన నిర్వహించడం, మరలా దానికేమో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అనేక రకాలైన వ్యాఖ్యలు చేయటం, ఇది ఏమిటి గందరగోళం అంతా? ఈ అంశాలపైన మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకుడు డివి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్, ఈ సాయి కృష్ణ ఎపిసోడ్, అతను ఒక రౌడీ షీటరే, అది రాసే ఉంది, అక్కడ రౌడీ షీట్ ఉంది. సో ఇది ఎక్కడ నుంచి ఎటు దారి తీసింది? చివరికి కులాల రంగు పులుముకొని రాష్ట్రంలో అన్రెస్ట్ క్రియేట్ చేయాలనే దారిలో వెళ్తుందంటారా? జగన్ కాళ్ళ కింద బంతిలా కులం, ఉమ్, కులంతో ఫుట్బాల్ ఆడుతున్న జగన్ ఉమ్, అంటే అటు కాపులు ఉమ్, ఇటు దళితులు ఉమ్, వీళ్ళిద్దరినే అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయం. ఉమ్, అంటే ఒంగోలు నుంచి ఇచ్చాపురం దాకా ఉమ్, తన పార్టీకి తనకి ఇక స్పేస్ లేదు. ఉమ్, రైట్. కూటమి గనక కలిసి ఉంటే ఉమ్, కాపులు జనసేనకి మద్దతు ఇస్తే ఉమ్, ఏదో రకంగా కూటమిని బ్రేక్ చేయాలి, ఉమ్, కాపుల్ని జనసేనకి దూరం చేయాలి. ఉమ్, అదే ఏది మామూలుగా ఆయన మంచి ఆటగాడు జగన్మోహన్ రెడ్డి, ఓకే. పబ్జీ ఆడతాడనో ఏదంటారు. ఉమ్, అంటే ఇప్పుడు ఇది కుల పబ్జీ, ఉమ్. అంటే ఇది కులాలతో పబ్జీ, మతాలతో పబ్జీ ఆడతాడు. మీరు చెప్పిన మాటలో నాకు ఒక డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు కూటమిని బ్రేక్ చేయాలనుకున్నారు కదా, అది బ్రేక్ చేయటానికి కుదరద్దు అని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పేసరికి కూటమిని ఎలాగ బ్రేక్ చేయలేం. సో ఇంకో స్ట్రాటజీ చేద్దాం, కాపులు మద్దతు ఎక్కువగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్కి ఆయన కాపులను దూరం చేద్దాం అనే ప్లాన్ వెళ్ళి ఉండొచ్చు అనుకుంటా. అంతే, అదే ప్లాన్. ఇది పవన్ కళ్యాణ్ బలహీనపరచాలి. కూటమిని బలహీనపరచలేకపోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మరి కూటమిని కాంక్రీట్గా 15 ఏళ్ళు ఉంటుంది అవును అని అతను చేసిన దీంట్లో అసెంబ్లీలో కూడా చెప్పారు, రికార్డెడ్. ఇక ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ బలహీనపరచాలంటే అతను మొదలు నరకాలి. అది పడుతుందంటారా? ఏంటది? ఆ కాపుల్ని ఆయనకు దూరం చేయాలి. ఇప్పుడు పవన్ బలం కేవలం కాపులేనా? అంటే కాపుల బలంతోనే పవన్ కళ్యాణ్ గనక గెలిచేటట్టయితే 2019లోనే గెలవాలి. ఆయన అన్నది అదే. ఏది? జనసేన కులం పార్టీ కాదు, జనసేన కుటుంబ పార్టీ కాదు కాదు ఇదేంటిది? మేము నలుగురు మేలు కోరే పార్టీ, 10 మందికి ఉపయోగపడే పార్టీ. రైట్. అనేక సందర్భాల్లో అతని మాటలు, అతని ప్రసంగాలు జనసేన కార్యకర్తలు ఆయన అడాప్ట్ చేసుకుంటున్నారు, ఆయన భావజాలాన్ని అందిపుచ్చుకుంటున్నారు. అసలైన పవనిజం ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. నిజమైన పవనిజం ఏంటి అనేది ఇవాళ పవన్ తన యొక్క ప్రసంగాల్లో తన కార్యకర్తలతో తన పార్టీని అతను మౌల్డ్ చేసుకుంటున్నారు. కరెక్ట్. ఎందుకంటే సుదీర్ఘ ప్రయాణానికి అతను సిద్ధంగా ఉన్నప్పుడు అవును, ఇవాళ కాపుల్ని బలహీనపరచడం కోసం వైసీపీ కాపు నాయకులందరినీ త్రిమూర్తులు ఇంటో మీటింగ్ పెట్టించాడు. ఒక 25 మందో ఏమో హాజరయ్యారు. వాళ్ళందరూ మల్లగుల్లాలు. ఏంటి? మనం 5 ఏళ్లలో కాపులకి ఏం చేశాం? ఒక పని జరిగిందా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అతను ఇచ్చిన మొట్టమొదటి శాసనం ఏంటంటే కమ్మ కాపు అసలు అడుగు పెట్టకూడదు సెక్రటేరియట్లో. అవునా? ఓ, కమ్మ కాపు ఒక కాంట్రాక్ట్ కూడా తీసుకోకూడదు వాళ్ళు. సివిల్ వర్కులు కానీ లేకపోతే పోస్టులు కానీ అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ ఈ 2 కులాలు ఒక రకంగా బ్యాన్ చేశారు, నిషిద్ధం. ఇట్లాంటి దీంట్లో మనం ఏ ముఖం పెట్టుకున్నప్పుడు మరి కాపుల్ని ఎత్తుకుంటాం. ఇప్పుడు కాపు రిజర్వేషన్లు చంద్రబాబు ఇచ్చాడు. అవును.
10% ఇచ్చాడు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, 10% ఈడబ్ల్యూఎస్ అని ఈడబ్ల్యూఎస్ అనేసి దాంట్లో 5% ఇచ్చారు. 5% ఇచ్చారు. అవును. ఇప్పుడు ఆ 5% రిజర్వేషన్లు జగన్ రద్దు చేయకుండా ఉంటే, ఉమ్, మొన్న మెగా డిఎస్సి ఉమ్, 16,000 పోస్టులు, అవును, ఆ 16,000 పోస్టుల్లో 800 పోస్టులు వచ్చాయి. అవును, మినిమం 5% ప్రకారం 800 టీచర్లు వాళ్ళ కాపు కాపు. సామాజిక వర్గం వాళ్ళు ఉంటారు. అవును. కానీ వాళ్ళని ఓసీలో జగన్ ఉంచడం వల్ల ఉమ్, ఎన్ని సీట్లు వచ్చాయి, 16 పోస్టులు వచ్చాయి. ఉమ్, అంటే ఇప్పుడు 16 మంది పంతుళ్ళు కాపులు ఉమ్, సెలెక్ట్ అయితే 800 మంది అయ్యేవాళ్ళు ఉమ్, జగన్ గనక ఆ రిజర్వేషన్ ఎత్తేయకపోతే. ఉమ్. అట్లాగే చాలు. ఉమ్, కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి, అవును, అవి ఒక 7,000 ఏమి ఇచ్చారు. అవును. ఆ 7,000 పోస్టుల్లో 5% కనుక ఉన్నట్టయితే 350 350 ఉంటాయి కదా. 350 కానిస్టేబుల్గా కాపులు అయ్యేవాళ్ళు. అవును. అట్లాంటి వాళ్ళని కాకుండా చేసిన జగన్మోహన్ రెడ్డిని ఉమ్, మనం ఎలా కోపేసుకుంటాం? ఉమ్, 5 ఏళ్ళు మనం చండాలం చేశాం. ఉమ్. కాపు కార్పొరేషన్ కార్పొరేషన్ ఉంది కదా అప్పుడు 14-19 మధ్యలో చంద్రబాబు నియమించిన కాపు కార్పొరేషన్ 2,000 కోట్లు ఎంతో కేటాయించారు అప్పుడు అనుకుంటున్నాను. అప్పట్లో Subject ఆయన election. మేనిఫెస్టోలో చంద్రబాబు ఏమని చెప్పాడు, సంవత్సరానికి 1000 కోట్లు పెడతానన్నాడు. ఉమ్, కానీ ఎంత పెట్టాడు, 3,800 కోట్లు బడ్జెట్ పెట్టాడు. రైట్. దగ్గర దగ్గర ఒక 3,000 కోట్లు ఏమో ఖర్చు పెట్టారు. ఉమ్, ఒక 350 మంది కాపు విద్యార్థులు విదేశీ విద్య, ఉమ్, అదేవిధంగా మరి కాపు భవన్ల నిర్మాణం ఉమ్. 13 జిల్లాల్లో, కమ్యూనిటీ హాల్, కాపు కమ్యూనిటీ హాల్. అవును. ఒక 3 లక్షల మందికి స్వయం ఉపాధి, ఉమ్, చేయూత. ఉమ్, నాకు తెలిసి ఓకే. అన్ని రకాలుగా కాపు కార్పొరేషన్ ఉమ్, అప్పట్లో చాలా పటిష్టంగా పనిచేసింది. అసలు ఫస్ట్ టైం ఉమ్, కాపులకంటూ ₹1 ప్రభుత్వం ఉమ్, తిన్నది అదే సమయం. ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, నిర్వీర్యం చేశాడు, ఉమ్. కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు. నవరత్నాల్లో రిజర్వేషన్ లేకుండా పోయింది. రిజర్వేషన్ కార్పొరేషన్ ఎత్తేసాడు. నవరత్నాల్లో ఇచ్చే వాటిని కాపులకి ఏది అడిగినా కానీ అందులోనే ఉంది అంటున్నాడు ఆయన. ఏదైనా అమ్మ ఒళ్ళోనే ఉంది అంటాడు. ఇప్పుడు నిన్న మీటింగ్ లో 25 మంది అదే. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టించాడు, మనందరినీ ఇక్కడ కూర్చోమన్నాడు. ఇది కూడా ఆయన పెట్టించిన మీటింగేనా? జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు, త్రిమూర్తులు ఆహా, పాటించిన దీంట్లో ఓకే. అందరూ అదే ఉమ్, గడబిడ. ఏమని చెప్పుకోవాలి, ఉమ్, మనం ఏం చేసామని చెప్పాలి. ఉమ్, విదేశీ విద్య, ఉమ్, ఆ రోజు సెల్ఫీ వీడియోలు చేశారు కాపు మహిళ బాలికలు. ఉమ్, ఏంటి, సగం డబ్బు గత ప్రభుత్వం కట్టింది, ఉమ్. ఇంకా సగం డబ్బు ఇప్పుడు కట్టాలి. కట్టాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఉమ్, అటు ఇటు కాకుండా ఉన్నామని చెప్పి పాపం సెల్ఫీ వీడియోలు ఉమ్, అప్పట్లో కాపులు. ఉమ్, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఈ కాపు బాట పట్టడం అనేది వాళ్ళు ఎలా నమ్ముతారు? ఉమ్, అందుకని ఏంటి, ఈ అంబటి రాంబాబు, ఉమ్, పేర్ని నాని, ఉమ్, ఈ బ్యాచ్ను ఉద్దేశించి కాబట్టి పవన్ కళ్యాణ్ని చెడమాడ తిట్టించడం. ఉమ్, వాళ్ళ అంబటి రాంబాబు కూడా మాట్లాడుతూ ఏమంటాడు, ఉమ్. సమాజానికి పట్టిన చీడ పురుగు పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అవును పాపం. మరి ఎందుకంటే కౌలు రైతులకి ఆత్మహత్య చేసుకుంటే ఆయన సొంత డబ్బులు ఇచ్చుకున్నాడు కాబట్టి సమాజానికి చేయడే అది పవన్ కళ్యాణ్ అంటాడు. అక్కడ ఉద్దానంలో డయాలసిస్ ప్లాంట్లు పెట్టించాడు. అవును. అక్కడ హాస్పిటల్, కిడ్నీ పేషెంట్లకి. ఉమ్, ఇప్పుడు అతను ఏంటి, తనకంటూ సంపాదించుకున్న డబ్బు, అవును, ఆయనేం అధికారంలో తన వచ్చిన డబ్బు కాదు. కష్టార్జితం అది. దాన్ని చేతనైనంత సమాజానికి ఉపయోగిస్తే ఉమ్, సమాజానికి పట్టిన చీడ పురుగా. ఉమ్. ఎవరు చీడ పురుగు? వీళ్ళందరూ ఉద్ధరిస్తానుగా ఉన్నారులేండి మామూలుగా రాష్ట్ర ప్రజల్ని. ఇప్పుడు కాపులు ఇప్పుడు ఇవాళ ఏంటి, ఇప్పుడు నేరం చేసినంత మాత్రాన కాపును వదిలేయాలా, ఉమ్. కమ్మను వదిలేయాలా? నేరానికి కమ్యూనిటీకి సంబంధం ఏంటి సార్ అసలు? గమ్మత్ ఏంటో చెప్పంటారా, ఉమ్. సుగాలి ప్రీతి చనిపోయి ఇప్పటికి దగ్గర దగ్గర 9 ఏళ్ళలో, మరి 2017లో తను ఎక్స్పైర్ అయినట్టు. 2017, 2018. అంతే. ఇప్పుడు ఒకటి ఆ కేసుని అడ్డం పెట్టుకుని ఇవాళ ఆయన ఎవరు జడా శ్రవణ్ మాట్లాడుతూ ఏమంటారు, ఉమ్. చంపినాళ్ళు కాపులు, అందుకని పవన్ కళ్యాణ్ వాళ్ళ కొమ్ము కాస్తున్నాడు. అరే అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటి? మరి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కొమ్ము కాస్తున్నాడు ఎమ్మెల్సీ అనంతబాబుకి? ఇప్పుడు నేరం అని కాదు. ఇప్పుడు ఇక్కడ అనంతబాబు మీరు అన్నట్టుగానే ఉమ్. డోర్ డెలివరీ చేశాడు, చంపి డోర్ డెలివరీ చేసి అరే అతను ఊరేగిచ్చారు. బ్రహ్మాండంగా, మామూలు ఊరేగింపు కాదండి, అది పెద్ద ర్యాలీ. ఇప్పుడు గజమాల్లో నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే జనం భయపడుతున్నారు. లా అండ్ ఆర్డరు, పోలీస్ స్టేషను, నిజంగా అది ఎప్పుడు ఎలా ఉంది సార్? లా అండ్ ఆర్డరు
19 to 24 ఎలా ఉంది, ఇప్పుడు 24 నుంచి ఎట్లా ఉంది? అప్పుడు భయపడ్డారా, ఇప్పుడు భయపడుతున్నారు? ఉమ్, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు? క్రిమినల్స్ భయపడుతున్నారు. ఉమ్, ఇప్పుడు భయపడేది క్రిమినల్స్. కరెక్ట్. గతంలో క్రిమినల్స్ పుట్టినరోజులు జరిపారు అవును, ఇక్కడ పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్లోనే. ఇప్పుడు ఆ రోజు మనం చూసాం అక్కడక్కడ మాచర్లలో తురకా కిషోర్. ఉమ్, అదేదో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ వాళ్ళు నామినేషన్ వేయనీయట్లేదు లేదంటే యాంచడానికి వెళ్ళారు. అవును, బాగుండవమ్మాను బొద్దాంకన్నా. ఒక హైకోర్టు అడ్వకేట్ కిషోర్ను పట్టుకుని వెళ్ళారు. అవును, మాచర్ల టౌన్లో వాళ్ళ మీద జరిగిన దాడి అసలు నడిబొడ్లో సార్ అది. ఒక బాదుతో, అవును, ఏది ఆ సెంటరింగ్ బాద్తో, సర్వే బాత్తో దబా కారు మీద బాతుంటే అతనికి ఎవరికి ఆ కిషోర్ అడ్వకేట్ తల పగిలింది. తలబాలు డ్రైవర్ చాకచక్యంతో బయటపడ్డారు వీళ్ళు. అంటే అసలు పోలీసు కూడా ఆ దౌర్జన్యం చేసేవాడిని కంట్రోల్ చేయకుండా ఉమ్, వీళ్ళ నెట్టగొట్ట ప్రాణాలతో బయటికి పంపించాలని ఆ రోజు పోలీసులు. ఉమ్, అదొక్కటే కాదు, ఇప్పుడు వాళ్ళ కాదంబరి జత్వాని కిడ్నాప్. అసలు ఏం చేసింది ఆమెకి మన రాష్ట్రానికి ఏమైనా సంబంధం ఉందా? ఆమెను కిడ్నాప్ చేసి తీసుకురావడానికి ఐపీఎస్ని పంపిస్తాడు. అది కూడా కేసు కంటే ముందు ఫ్లైట్ టికెట్లు బుక్ అవుతాయి. ఎఫ్ఐఆర్ కాకుండా ఫ్లైట్ టికెట్లు బుక్ అవుతాయి. ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి మరి 43 రోజులు టార్చర్, అవును, చిత్రహింసలు అక్కడెక్కడ గెస్ట్ హౌస్లో పెట్టారు. పెట్టేసి ప్రైవేట్ గెస్ట్ హౌస్లో నైట్ టైంలో వెళ్ళటాలు, అర్ధరాత్రులు ఇంట్రాగేషన్ పేరుతో మ్యాన్ హ్యాండ్లింగ్, కనీసం ప్యాడ్స్ అడిగినా ఇవ్వకపోవటం. అది మరి టూ మచ్. ఇప్పుడు ఇవాళ కాదంబరి జత్వాని ఆ పరిస్థితి ఉందా? బ్రహ్మాండంగా వచ్చింది మొన్న. ఆమె ఈ ప్రభుత్వం ఏర్పడగానే వచ్చి దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుని. మనం ఒకటి, అబ్దుల్ సలాం ఎందుకు చనిపోయాడు? పోలీసు వేధింపులు తట్టుకోలేక. అరే ఆ టార్చర్, పోలీస్ టార్చర్ అసలు ఏంటి? ఆ కుటుంబాన్ని, ఒక ముస్లిం మైనారిటీ కుటుంబాన్ని, 2 బిడ్డల్ని భార్యని రైలు పట్టాలకు కట్టేసి సామూహిక ఆత్మహత్యలు. పోలీస్ స్టేషన్లో శిరోమండనాలు ఇప్పుడున్నాయా? ఆ రోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయన స్పందించాడు, జగన్మోహన్ రెడ్డి స్పందించాడా? అదే ఆ పోలీస్ స్టేషన్ సిఐని ఏమైనా సస్పెండ్ చేసావా? విఆర్లో పెట్టావా? అట్లాంటి ఉండవుగా. మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్లో 3 బీసీ యువకుల్ని చిత్రహింసలు పెట్టారు. వాళ్ళు పార్టీ మారలేదని. గంగలగుంట ఏంటది అసలు మామూలుగా కాదు, టార్చర్. సూదులు గోళ్లల్లో గుచ్చి 3rd డిగ్రీ అంటారా, తలకిందులుగా వేలాడదీసి, ఏదో రోడ్డు ప్రమాదాన్ని మర్డర్గా చిత్రించి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి మ్యాజిస్ట్రేట్ జోక్యం చేసుకుని అడ్వకేట్ కమిషన్ పంపించాడు తనిఖీకి పోలీస్ స్టేషన్కి. ఓకే, పంపిస్తే అడ్వకేట్ మరి ఆ కోర్టు అటెండర్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ రమణయ్య, మేకల వాళ్ళందరూ ఉన్నారు, బీసీలు. వాళ్ళు అసలు ఇక ఏడుపు రక్తం. అరే వాళ్ళని ఇడిపించుకొని తీసుకెళ్తుంటే ఇదే సిఐ భక్తవత్సల్ రెడ్డి కారుతో వాళ్ళ వాహనాన్ని గుద్దించి వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకుపోయాడు. వాళ్ళ పైన హత్య కేసు పెట్టాడు. వాళ్ళని అప్పటికి మ్యాజిస్ట్రేట్ రిమాండ్ విధిస్తే మళ్ళీ జైలుకి వెళ్ళి బెదిరించాడు. ఏం తీసుకున్నావు సిఐ భక్తవత్సల్ రెడ్డి మీద యాక్షన్? సస్పెండ్ చేసావా? విఆర్లో పెట్టావా? అరే విజయ్ పాల్, రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్. అరే మామూలుగా కొట్టింది రబ్బర్ బెల్ట్తో, లాఠీలతో కొట్టడం, మళ్ళీ నడిపించటం, కొట్టడం, మళ్ళీ నడిపించటం. మంచం ఇరిగిపోయింది. అవును, గుండెల మీద ఒకడు కూర్చుని. అరే ఆయన హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు. టార్చర్ అంటే, కస్టోడియల్ టార్చర్ అంటే అవి కదా. అవును, ఏం జరిగింది? విజయపాల్ని సస్పెండ్ చేసావా? హైకోర్టు కూడా మొన్న అడిగింది కదా సార్, ఒక ఎంపీ మీద కస్టోడియల్ టార్చర్ చేశారంటే పార్లమెంట్ మీద దాడి చేసినట్లే అని. ఇప్పుడు ఇవాళ నువ్వే యాక్షన్ తీసుకున్నావు, వీళ్ళే యాక్షన్ తీసుకున్నావు. ఇప్పుడు సాయి కృష్ణ, ఇప్పుడు ఎవ్వరు ఇక్కడ నాగరాజు కాదు కదా మాట్లాడాల్సింది, నాగరాజుని ఎవరు సమర్థించరు. అవును, అది ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా ఖండించేదే ఖచ్చితంగా. ఆ పోలీస్ స్టేషన్లో జరిగింది దురాగతం, అది ఆయనదే బాధ్యత. వెంటనే ఏం చేశారు? విఆర్కు పంపించారు. అవును, సస్పెండ్ చేశారు. ఇప్పుడు రేపు మాపు అతను అరెస్ట్ చేస్తారంటున్నారు. సరే, అతనికి అనుకూలంగా కొంతమంది ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఏంటి లబ్ధి కాదు సార్, నేను నిన్న వెళ్ళానండి కృష్ణలంక. నిన్నే నేను వెళితే అక్కడ పబ్లిక్ని నేను అడిగి తెలుసుకున్నా. ఈ 2 రోజులు ఎప్పుడైతే ఈయన పైన కేసు రిజిస్టర్ అయింది, ఇంక అరెస్ట్ చేస్తారనో మళ్ళీ మొదలైందండి ఈ రౌడీ మూకల రచ్చ. అప్పుడు వీళ్ళు బయటకు వచ్చారు. ఇన్ని రోజులు నాగరాజు గారు ఉండగా అసలు ఒక్కడు కూడా కిక్రమని లేదండి.
అణగదొక్కేశాడు రౌడీ షీటర్లు అని చెప్పేసి డైరెక్ట్ చెప్పారు. సొంత డబ్బులతో సీసీ కెమెరాలు పెట్టి అరేంజ్ చేయించాడని. అవును, మహిళలు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో ఆ లోకల్ ఏరియాలో ఆయన ఒక హీరోలాగా వర్షిప్ చేస్తారు. వాళ్ళు కొవ్వొత్తుల ర్యాలీలు, వాళ్ళేంటి నిజాయితీ పరుడైన అధికారి అని చెప్పి వాళ్ళు బ్యానర్లు పెట్టుకుని వాళ్ళు అతనికి మద్దతుకి వెళ్తున్నారు. అవును అవును, సరే ప్రభుత్వ యాక్షన్ తీసుకుందా లేదా? కరెక్ట్, తీసుకోబట్టే కదా ఇప్పుడు వాళ్ళు ర్యాలీలు చేస్తుంది. ఇప్పుడు ఆ స్పందన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నదా? ఏ డిఎస్పీనైనా ఏ సిఐనైనా నువ్వు విఆర్లో పంపటం కానీ, నువ్వు సస్పెండ్ చేయటం కానీ, అసలు రౌడీజాన్ని వాళ్ళు ఎక్కడ అరికట్టారు? అరికడితే కదా సార్ ఇవన్నీ జరగడానికి. అంటే పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలంటే జనం భయపడుతున్నారంటే జనం కాదు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలంటే నేరస్తులు భయపడుతున్నారు, క్రిమినల్స్ భయపడుతున్నారు. అది వాళ్ళ వాస్తవం. ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకున్నప్పుడు ఏంటి? ఇప్పుడు కాపులు మళ్ళా నేరంలో కాపు ఏంటి? నేరాలకి రిజర్వేషన్ ఉండదు కదా. అంటే ఇప్పుడు రేప్ చేశాడని చెప్పి కమ్మాడిని వదిలేయాలా? మర్డర్ చేశాడని చెప్పి రెడ్డిని వదిలేయాలా? అది అంతే ఉంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి కిరాతకంగా నరికి చంపారు సొంత ఇంట్లోనే, పులివెందుల సొంత ఊళ్ళోనే. ఏం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? ముఖ్యమంత్రి అయిన తర్వాత సిఐ శంకరయ్యకి ప్రమోషన్ ఇచ్చాడు. నిజంగా అప్పుడు ప్రమోషన్ వచ్చింది ఆయనకి. ఇప్పుడు నాగరాజుకి చంద్రబాబు ప్రమోషన్ ఇచ్చాడా? ఆయనేమో ఇప్పుడు ఆయన మీద కేసు రిజిస్టర్ అయ్యి ఇప్పుడు ఆయన ముందే ఇమీడియట్గా విఆర్ పంపించేశారు. ఇప్పుడు ఇదే చర్చ ప్రజల్లో. ఏది అప్పుడు సిఐ శంకరయ్యకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఇప్పుడు సిఐ నాగరాజుని చంద్రబాబు ఏం చేశాడు, కంపేర్ చేయండి. అవును, ఇప్పుడు శంకరయ్య ఆ రోజు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ సాక్ష్యాధారాలన్నీ ధ్వంసం చేసిన దాన్ని కళ్ళప్పగించి చూశాడు. అవును, రక్తం తొడి చేశారు, కుట్లేశారు, శవానికి పూలు చల్లారు, తీసుకొచ్చి బాక్స్లో పెట్టారు మృతదేహాన్ని. ఏం చేశాడు శంకరయ్య? శంకరయ్య పట్ల సీఎంగా జగన్ ఏమన్నా యాక్షన్ తీసుకున్నాడా? తీసుకోకపోగా అతనికి మళ్ళా డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చారు. అవును, ఎందుకని? నారాసుర రక్త చరిత్ర అని రాంచినందుక ప్రమోషన్. ఆ సాక్ష్యాధారాలన్నీ రూపుమాపడంలో సహకరించిన సిఐకి నువ్వు ప్రమోషన్ ఇచ్చావే. మనం అంటోంది అదే. ఇక్కడ ఇవాళ ఎవరైనా సరే నేరస్తుడు నేరస్తుడే, కులానికి నేరానికి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ అదే చెప్పాడు. అతను ఆ మాట కార్యక్రమంలో అవును స్పష్టంగా చెప్పాడు అనమాట. ఏమని? నేను హోమ్ మినిస్టర్ కాకపోవడం మీ అదృష్టం అన్నాడు. ఆట తీస్తాను, తొక్కి నార తీస్తానో ఇది అన్నట్టున్నాడు. అంతకుముందు కూడా అన్నాడు. ఏమని? అరచేతుల్లో రేఖలు జరిపేస్తానో ఇది అన్నాడు. దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఈ మేధావులు ఉన్నారు చూసావా, వీళ్ళందరూ కూడా మీరు డిప్యూటీ సీఎం, మీరు అట్ట మాట్లాడతారా? ఆయనే కులం గురించి కించపరిచి మాట్లాడలేదే. ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఉద్దేశించి? తమ సామాజిక వర్గం అని చెప్పేసి ఏకంగా సీఎం సీట్లో ఉండి మాట్లాడారు ఆయన. ఇప్పుడు ఇతను ఎవరిని రేఖలు జరిపేస్తానన్నాడు? నేరస్తులు, క్రిమినల్స్. భయపెట్టాలా అవసరం లేదా? అంతే కదా. అక్కడ ఏంటి? అక్కడ తీసుకోవాల్సింది, చూసుకోవాల్సింది అక్కడ మొరాలిటీ ఎవరిలో, లా అండ్ ఆర్డర్. ఇవాళ పోలీసులో ఇవాళ నైతిక సామర్థ్యం పెరగాలి. కరెక్ట్. మీరెవ్వరికి కొమ్ము గాయద్దన్నాడు. అవును, ఆయన ఒకటే మాట చెప్పాడు నిన్న మాటామంతిలో కూడా. వైసీపీ లాయల్టీ అధికారులు హెచ్చరిస్తున్నా, మీకు ఏదన్నా కొద్దో గొప్ప ఆశ ఉందేమో అతను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని. నేనున్నంత వరకు అతను అయ్యే ప్రసక్తే లేదు. నేరస్తుల్ని నేను అధికారంలోకి రానివ్వను అన్నాడు. సమాజానికి పట్టిన చీడ పురుగు అంటున్నాడు. అవును, అంబటి రాంబాబు. అంటే నేరస్తుల్ని అధికారంలోకి రానిచ్చేవాడు సమాజానికి ఒక పెద్ద ఏమనాలా, ప్రజలకు బాగా తెలుసు. సమాజానికి పట్టిన చీడ పురుగు. ఇప్పుడు క్రిమినల్స్ రానివ్వను అంటే అదే. అంబటి రాంబాబు మాటలు అది చూసినట్లయితే ఇక ఇప్పుడు నిన్నటి మీటింగ్ ఉద్దేశం కానీ లేకపోతే ఇది కానీ, ఇక్కడ ఇష్యూ ఏంటంటే ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజలు ఇవాళ చైతన్యవంతులు కావాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ టార్గెట్ చేస్తున్నాడు? శాంతి భద్రతల్ని ఆయన ఎందుకు ధ్వంసం చేయాలని చూస్తున్నాడు? దీనివల్ల రాష్ట్రానికి కలిగే లాభం ఏంటి? వైసీపీకి కలిగే ప్రయోజనం ఏంటి? జగన్ ఏం ఆశించి ఈ పనులు చేస్తున్నాడు? ఇన్వెస్టర్స్ వెనక్కి వెళ్ళాలి, యువతకు ఉపాధి రాకూడదు, పరిపాలన సజావుగా సాగకూడదు, అడుగడుగున ఆటంకాలు కల్పించాలా, పోలీస్ మొరాలిటీ దెబ్బతీయాలి, చంద్రబాబుని డిస్టర్బ్ చేయాలి. ఇదే హిడెన్ ఎజెండా. అంతే తప్ప ఈ సాయి కృష్ణ మీద ప్రేమ కాదు,
లేకపోతే క్రాంతి కుమార్ మీద క్రాంతి కాదు. కుమార్ మీద ప్రేమ కాదు. ఇప్పుడు క్రాంతి కుమార్ మీరు గుర్తు చేశారు, ఉమ్, నిన్న వెళ్ళారు కదా ఎవరు, ఆదిమూలపు సురేష్, ఉమ్, సుధాకర్ బాబు. ఆ రోజు మరి డాక్టర్ సుధాకర్ దగ్గరికి ఎందుకెళ్ళా? ఉమ్. దళిత వైద్యుడు విశాఖపట్నంలో, ఆయన ఏంటి అసలు ఒక 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 మామూలు కుర్రాడు ఏది ఎస్సీల్లో డాక్టర్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి. అవును, ఆ ఆర్థిక పరిస్థితుల్ని అన్నిటిని తట్టుకొని అట్లాంటిది మీ ఎస్సీ వర్గం నుంచి వైద్యుడిగా ఆయన అన్నేళ్ళు సర్వీస్ చేస్తే ఆయన అడిగింది ఏంటి? మాస్క్. ఉమ్. మాస్క్ అడిగినందుకు ఆయన ఆ విధంగా చిత్రహింసలు పెడతారా? మరి అనంతబాబు హత్య చేసిన సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. ఆయన దళితుడే కదా సార్. అదే అదే అసలు ఇప్పుడు అతను ఉన్నాడు జనుపల్లి శ్రీనివాసరావు. ఉమ్, జనుపల్లి శ్రీనివాసరావు 5 ఏళ్ళు అసలు జైల్లో మగ్గాడు. ఆ నేరం రుజువైనా శిక్ష పడేది అంత కాదు. అవును. ఈయన అక్కడికి వెళ్ళి సాక్షిగా కోర్టుకు రమ్మంటేనే ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి అని చెప్పేసి వెళ్ళా. అంటే వీళ్ళు దళితులపై ప్రేమ కొత్తగా ఒలకబోస్తే, ఉమ్, ఇప్పుడు ఓంకార్ అవును. అతను ఈ మందు తాగలేకపోతున్నాను నాయన, ఇదేదో పిచ్చి మందు అమ్ముతున్నారని చెప్పి ఏదో వీడియో చేశాడు. అవును. మరుసటి రోజు శవం అయ్యాడు ఉమ్. ఆ పుంగనూరులో. అవునవును ఆ? సార్ అంతా ఎందుకు సార్, అనంతపూర్లో అనుకుంటా ఒక కానిస్టేబుల్ సీఎం సార్ ప్లీజ్ హెల్ప్ అస్ అనో ఏదో పెట్టాడు కదండి, దానికి ఆ కానిస్టేబుల్ ఏం చేశారండి? అంతే కదా. అవును పాపం. అసలు ఎక్కడ అడుగడుగున నందం సుబ్బయ్య బీసీ ఏం చేశాడు? ఆయన జగనన్న ఇళ్ల కాలనీల్లో ఆ లేఅవుట్లో జరిగే అక్రమాలు బయట పెట్టాడు, అరికి పారేశారు. తోట చంద్రయ్య, తోట చంద్రది దారుణంగా అసలు అతన్ని అయితే సజీవ దహనం. అమర్నాథ్ వాళ్ళ ఎక్కడన్నా ఈ బీసీ నాయకులు మరి వెళ్ళి పలకరించారా? ఈ ఎస్సీ నాయకులు వెళ్ళి పలకరించారా? కాదండి. అప్పుడు జోగి రమేష్ ఏమన్నాడు తెలుసు మీకు? మీరు కులం పేరు తీసుకొచ్చి రాజకీయాలు చేయమాకండి అని అమర్నాథ్ని ఆ రోజు సజీవ దహనం చేసినప్పుడు కులం కార్డు గురించి మాట్లాడమాకండి, కావాలని ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడాడు ఆ రోజు అమర్నాథ్ గౌడ్. అవును. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గమ్మత్తుగా ఏంటంటే ఏ ఏ వర్గాలనైతే జగన్మోహన్ రెడ్డి అణిచేశాడో, దాడులు దౌర్జన్యాలు చేశాడో ఆ వర్గాలన్నింటినీ పలకరిస్తున్నాడు. ఇప్పుడు అమరావతి రైతులను పిలిపించాడు. అవును. వాళ్ళు ఎవరు భూములు ఇచ్చిన రైతులుగా కాదు, భూమి ఎవరో ఇచ్చిన వాళ్ళు ఎందుకు వెళ్తారండి? వాళ్ళతో మీటింగ్ పెట్టాడు. అవును. అమరావతి పైన ముసలి కన్నీరు గార్చాడు. ఏంటి ఇంతవరకు ప్లాట్లు ఇవ్వలేదు, ఏంటి ఆ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నారు. అతను అసలు డిఎస్సి పెట్టల 5 ఏళ్లలో. లేదుగా. డిఎస్సి పెట్టకుండా నిరుద్యోగం వాళ్ళు ఉసురు పోసుకున్నాడు. అట్లాంటిది మొన్న డిఎస్సి పెట్టి 16,000 పోస్టులు ఇస్తే ఆ డిఎస్సి అభ్యర్థులు అని చెప్పి పిలిపించుకున్నాడు. అవును. ఎవరో రాని కొంతమందిని పిలిపించుకుని వాళ్ళతో మీటింగ్ పెట్టాడు. లేదు స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళు 1200 రోజులు ఆందోళన. అవును. కనీసం పలకరించలేదు. పలకరించకపోగా ఈ భూములే బాగున్నాయి, ఇక్కడే రాజధాని పెడదామని ఎక్ససిఎస్ చెప్పారు కదా మనకి, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అన్నారు కదా. అసలు ప్రధాని మోడీకి లేఖ రాశాడు, 7,000 ఎకరాలు ఉన్నాయి, 4,000 ఎకరాలు అమ్ముకుంటానని. అట్లాంటిది మొన్న స్టీల్ ప్లాంట్ కార్మికులను పిలిపించి వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇది కాపులు. అవును. ఏ కాపులనైతే 5 ఏళ్ళు అణిచేశాడో ఆ కాపుల మీద మళ్ళా కపట ప్రేమ. ఏ దళితుల పైన అయితే దమనకాండ చేశాడో ఇప్పుడు ఈ క్రాంతి కుమార్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ దళితులపై మొసలి కన్నీరు. అధికారంలో ఉన్నప్పుడు ఏ వర్గాలనైతే అణిచేశాడో వాళ్ళందరినీ ఇప్పుడు సవరదీస్తున్నాడు. అంటే అతన్ని వలలో పట్టడానికి, అతని బుట్టలో పట్టడానికి ఆ వర్గాలు బాధిత వర్గాలు, నీ బాధిత వర్గాలు నీ వల్ల మళ్ళీ ఎలా పడతారు? ఏదో రకంగా మీరు అన్నట్టుగా శాంతి భద్రతలు విచ్ఛిన్నం చేయాలి, ఇక్కడికి వచ్చే పెట్టుబడులు రాకుండా చేయాలి. అసలు ఏంటంటే 24 నెలల్లో 24 లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూలా, అందుట్లో సగం గ్రౌండ్ అయినా నీకు అక్కడ 12 లక్షల కోట్లు. అవును, 12 లక్షల ఉద్యోగాలు. అరే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని వచ్చి ఎన్టీపీసీ 2 లక్షల కోట్లకి శంకుస్థాపన ఎందుకు చేయలే? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ 1,50,000 కోట్లు ఆర్సిలార్ స్టీల్ మిట్టల్ కంపెనీకి ఎందుకని శంకుస్థాపన చేయలే? ఈయన ఎన్నిసార్లు అడిగారు ముందు, మాకు ఇన్వెస్టర్స్ రావాలి అని చెప్పేసి సిఐ సమ్మిట్లు కానీ వాటికి అటెండ్ అయ్యి మాకు ఇది కావాలి, మాకు రండి, మేము ఇక్కడ మీకు ప్రోత్సాహకాలు ఇస్తామని ఏమైనా జరిగినాయి అంతకుముందు? అది జరగకపోగా ఉన్నాళ్ళని ధర్మేశాడు.
మరి అది. ఏది ఇంకా పైపెచ్చు మేమే తరిమేసామని ప్రెస్ మీట్ పెట్టాడు. ఉమ్, అది కాలుష్య పరిశ్రమ, అవును. మేమే తరిమేసామని సజ్జల రామకృష్ణారెడ్డి అమర్రాజా బ్యాటరీస్ని అన్నారు. అంటే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, ఇంతగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్లు, అంటే పెట్టుబడులు, మరో పక్కన క్యాపిటల్ రాజధాని నిర్మాణం, అసలు మరి వరల్డ్ బ్యాంక్ నిధులు ఇస్తోంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఏమో వచ్చిన నిధులు 14,000 కోట్లు, అమరావతికేమో 60,000 కోట్లు. అరే 1,00,000 కోట్లతో రాజ్నాథ్ సింగ్ అక్కడ ఒక శంకుస్థాపన, ఎక్కడ పుట్టపర్తిలో, అవును, జెట్ ఫైటర్స్ అసెంబ్లీ యూనిట్. కరెక్ట్. అంటే ఇంత పెద్ద ఎత్తున నీకు రాయలసీమ నుంచి నీకు ఉత్తరాంధ్ర దాకా అసలు ఇంతమంది కేంద్ర మంత్రులు ఇలా రావడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు తట్టుకోలేకపోతున్నాం. కన్నెర్ర చేయటమే కదా. అవును. ఎట్లా డిస్టర్బ్ చేయాలి? కేంద్రానికి పదే పదే లేఖలు రాయటం, కేసులు వేయడం కోర్టుల్లో, మెయిల్స్ పంపటం విదేశాలకి. ఇందులో ఏమైనా డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయంటారా? అంటే ఓ ప్రక్కన మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, అదే సమయంలో వీళ్ళు ఏదో ఒక చిన్నదాన్ని తీసుకొచ్చేసి 24 గంటలు మళ్ళీ ఎక్కడా కూడా అది మళ్ళీ లైమ్ లైట్లో లేకుండా ఉంటుందేమో అనే భయంతో ఎవరో ఒకటి ప్రెస్ మీట్ కంటిన్యూస్ పెడతారు అనుకోవచ్చు అంటారా? అంటే అధికారం నా దగ్గర ఉండాలి, నా దగ్గర అధికారం లేకపోతే నాశనం అయ్యేవారు. అధికారం లేకపోతే మీడియా ఉండాలి. అధికారం ఉన్నా నాశనం చేసావు, అధికారం లేకపోయినా నాశనం చేస్తున్నావు. నీకు పాపం ప్రజలు నమ్మి నిన్న 5 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేశావు. అవును. ఏం ఉద్ధరించావు? ధ్వంసం. అరే అసలు రోడ్లు దవ్విచ్చేసావు, గుంతలు పెట్టావు, ఒక రోడ్డు నిర్మించాల, ప్రాజెక్టులు పాడు పెట్టావు, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోయావు, పెట్టుబడులు తేలేకపోయావు, ఉద్యోగాలు కల్పించలేకపోయావు. ఇన్ని ఫెయిల్యూర్స్ నీ దగ్గర పెట్టుకుని ఇప్పుడు ఇవాళ నిన్ను ఓడించారు ప్రజలు, వాళ్ళని ఎవరినో గెలిపించుకున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు, చెయ్యనివ్వాలి కదా. అడుగడుగున అడ్డం పడతాం అంటే ఏంటి అసలు అక్కడ ఉద్దేశం? పబ్లిక్ మీద రివెంజ్ అంటారా? అంతే కదా. ఒక రకంగా పగబట్టాడు. ఏది, నన్ను ఓడిస్తారా ఈ ప్రజలు, నేను లేని ఈ రాష్ట్రం నాశనం కావాలా, అదే శాపము, అదే శాపనార్థాలు పెడుతున్నాడు, అదే అసలు బుస కొడుతున్నాడు, కాటేస్తున్నాడు అడుగడుగున. ఇందాక నేనేమని చెప్పాను? కులాలతో పబ్జీ, ప్రాంతాలతో పబ్జీ ఆడుతున్నాడు. ఇప్పుడు చెలో మూలాపేట అని చెప్పి బొత్స సత్యనారాయణ పంపిస్తాడు. అవును. ఇక్కడ ధర్మాన ప్రసాదరావుని పంపిస్తాడు. మూలాపేట బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. భోగాపురం అసలు రేపొద్దున ప్రారంభోత్సవం. అవును. ఇంత పెద్ద ఎత్తున అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంటే నువ్వు చెలో మూలాపేట అని చెప్పి ధర్మాన ప్రసాదరావు ఏమంటాడు? నీకు ఉత్తరాంధ్ర నీ కన్సర్న్లో లేదా? అమరావతి అయినా నీ కన్సర్న్? చంద్రబాబు నీ కంటికి ఉత్తరాంధ్ర కనపడతం లేదా? ఇప్పుడు ఇవాళ ఎక్కడ రాయలసీమలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టిస్తాడు. ఏది, అక్కడ సాగునీటి ప్రాజెక్టులు నువ్వేమో 2,000 కోట్లు ఖర్చు పెట్టావు, అప్పుడే చంద్రబాబు 12,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఈ 24 నెలల్లో రాయలసీమ ప్రాజెక్టుల మీద 24,000 కోట్లు ఖర్చు పెట్టారు. అసలు అంత తగ్గింది సార్. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే దానికి ఏమైనా చేశారా? డ్యామ్ కొట్టుకుపోవటం కాదు, తుంగభద్ర గేట్లు కొట్టుకుపోయాయి. ఇప్పుడు 31 గేట్లు బిగించారు. నిన్న రామానాయుడు చెప్తున్నాడు. అరే 24 నెలల్లో 24,000 కోట్లు సీమ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టారంటే నువ్వు అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టి వాళ్ళతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టించి సీమ డబ్బులన్నీ తీసుకుపోయి అమరావతిలో పోస్తున్నారంట. చెప్పండి. ఎంత ప్రజలను అమాయకులు అనుకుంటున్నారా, పిచ్చోళ్ళు అనుకుంటున్నారా సార్ అలా చెప్తే నమ్మడానికి? రాయలసీమ ప్రాజెక్టులపై 24 నెలల్లో 24,000 కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ ఇంకా అమరావతిలో తీసుకెళ్ళి ఖర్చు పెడతారు. అమరావతి వాళ్ళు ఏడుస్తారా ఏమని? అమరావతి డబ్బులన్నీ తీసుకుపోయి రాయలసీమలో పోసాడని. అంటే ఇది ప్రాంతాల మధ్య పబ్జీ. అంత ఫూలిష్నెస్ అనుకోరా పబ్లిక్ అంటున్నాను. ఇది ప్రాంతాల మధ్య పబ్జీ, అదేమో కులాల మధ్య పబ్జీ, ఇంకా మతాల మధ్య పబ్జీ ఉంది. అరే రాజమహేంద్రవరం మనం చూసాం, ఆయన ఎవరు పాస్టర్ ప్రవీణ్, అతనేదో రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. చచ్చిపోతే అది మర్డర్ అన్నారు. అరే అసలు కేఎఫ్ పాల్, హర్షకుమార్, అసలు అతనెవరు, జాన్ బెన్నీ లింగం, ఏమి రెచ్చగొట్టారు, ఏమి ఉపన్యాసాలు. అక్కడ బాధితులు 1,000 మంది ఆయన దగ్గర బోధన పొందే క్రైస్తవులు
వాళ్ళు సమావేశం అయితే అలా రెచ్చగొడితే ఏం జరుగుద్ది? ఒకవేళ ఏది కట్టు దాటితే అవును. రాజమండ్రి బుగ్గి. అంతేగా బగబగలాడిపోవడం ఇక. ఆయన అన్నాడు, ఆ జాన్ బెన్నీ లింగం అనేవాడు బైబిల్ పక్కన పెడితే ఓసకోతే అన్నాడు. అవును, ఎంత దారుణమైన పదాలు ఉండేవి. అదేదో సీసీ ఫుటేజ్లు ఎక్కడెక్కడ దొరకబట్టి ఉమ్. అవన్నీ చూపించబట్టి శాంతించారు అందరూ. అది రోడ్డు ప్రమాదం. అసలు కుటుంబ సభ్యులు ఏమన్నా ఎలా ఉన్నారు వాళ్ళు? అవును మాకన్నీ తెలుసు, మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అవునవును అని బాధిత కుటుంబాలు అంటున్నాయి. అటు పాస్టర్ ప్రవీణ్ భార్య అయినా అవును. అన్నదమ్ములైనా, ఇక్కడ సాయి కృష్ణ ఉమ్, ఏది ఇప్పుడు ఈ లాకప్ డెత్ అంటున్నారే, అవును ఈ సాయి కృష్ణ తల్లి అవును. విజయలక్ష్మి అయినా, మేనమామలు నవరంగ్ నాగేశ్వరరావు అయినా ఉమ్, కలిసి వచ్చిన తర్వాత చంద్రబాబును ఏమన్నారు? అవును మహానుభావుడు, ఆ. అదే కదా. దోషుల్ని శిక్షించాడు, ఆ. అంతకన్నా జరగాల్సిన న్యాయం మాకేమీ లేదు. లేదు, అవును నాగరాజుని శిక్షిస్తామన్నారు, అది చాలు మాకు న్యాయం అని వాళ్ళ కుటుంబ సభ్యులంటే, ఉమ్, ఇక్కడ ఏది ఈ కడప, ఉమ్, కడపలోకి వచ్చేసరికి ఏం చేశాడు? అక్కడ ఏదో జంక్షన్, ఆ జంక్షన్కి ఒక పేరు, ఉమ్. ఏదో అవును, పేరు అవును. పెట్టాలని చూస్తే ఉమ్, అక్కడ అంజాద్ బాషా ఆధ్వర్యంలో అవును. ముస్లింలను రెచ్చగొట్టారు. ఉమ్, ఏమని? టిప్పు సుల్తాన్ కూడలి అని పెట్టాలని. అవును హిందువులను ఏదో వీళ్ళే తీసుకొస్తారు, హిందువుల ముసుగులో ముస్లింల ముసుగులో ఏదో పెద్ద ఘర్షణ, ఉద్రిక్తత, ఉమ్, అంటే మతాల మధ్య చిచ్చు పెట్టాలని అవును. అడుగడుగున అటు రాజమండ్రిలో ఇటు కడపలో అక్కడేమో హిందూ క్రిస్టియన్, ఇక్కడేమో హిందూ ముస్లిం. అవును సార్, ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఆ సిఐ నాగరాజు గారు ఎంత సిన్సియర్ ఆనెస్ట్గా ఉన్నాడు, రౌడీలని తొక్కి పెట్టారు అని చెప్పేసి ప్రజల నుంచి స్పందన వచ్చింది కదా. మరి అటువంటి తరుణంలో ఇట్లాంటి పోలీస్ అధికారుల్ని, సరే ఇప్పుడు జరిగిన తప్పే, దాన్ని ఎవరు కాదనం, కానీ దీనిపైన రాబోయే పోలీస్ అధికారులు ఎవరైనా సరే వస్తే మనకు ఎందుకులే తలనొప్పి అని చెప్పేసి చూసి చూడనట్టు పోతే ఆ రౌడీయిజం వల్ల ప్రజలు ఇబ్బంది పడరంటారా? అంటే ఇక్కడ ఒకటి ఏది, ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూట్. అవును. చట్టం ఎవరు చేతుల్లోకి తీసుకోకూడదు. ఉమ్, ఇప్పుడు మనం చూసాం, కళ్ళ ముందు ఎంతమంది సస్పెండ్ అయి ఉన్నారు. అవును. కాదంబరి జత్వాని కేసులో, కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు ముగ్గురు దగ్గర నుంచి IPS వాళ్ళు, కాంతిరాణ టాటా, విశాల్ విశాల్ గున్ని, గున్ని. లేదు ట్రిపుల్ ఆర్ కేసులో విజయపాల్ అసలు జైలుకే వెళ్ళాడు. అవును. మనం చూసాం ఇప్పుడు ఎంతమంది సునీల్ suffer నాయక్ అయ్యారు. తిరుగుతున్నాడా, పివి సునీల్ ఉన్నాడా? అరే సునీల్ నాయక్ మొన్న విషయంలో అసలు మామూలుగా కోర్టు అక్షంతలు అదే వేసింది. అంటుంది. అంటే ఇవాళ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా ఏంటంటే నేరస్తుల్లో పరివర్తన తీసుకురావాలి, అవును. అంతే తప్ప అసలు భౌతికంగా ఎలిమినేట్ చేయాలి. దాన్ని మనం ఖండిస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు నాగరాజు అది ఏంటది విచారణలో ఉంది, సిట్ సిట్టేశారు. అవును. మొత్తం వాళ్ళు విచారిస్తున్నారు. ఈ రోజే మరి ఆ కుటుంబ సభ్యుల దగ్గర స్టేట్మెంట్లు కూడా రికార్డింగ్ తీసుకున్నారు, చేశారు. జరుగుద్ది, జరగాల్సిన యాక్షన్ జరుగుద్ది. ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. రైట్. అతను ఎస్ఐ అయినా, సిఐ అయినా, ఎస్పీ అయినా, ఎవరైనా సరే, ఐపీఎస్లు అయినా జైలుకి వెళ్ళిన వాళ్ళు. అవును అంటే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులే జైలుకి వెళ్ళినప్పుడు అవును. ఏముంది ఇందుట్లో? రైట్ చట్టం తన పని తాను చేసుకుంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే.